హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మీటా ఫిష్ ఫ్రైస్కి ఫస్ట్ ఫీడ్ అయిన వెనిగర్ ఈల్ కల్చర్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మనకి వెనిగర్ ఈల్ కల్చర్ రెడీగా ఉంది. దీని గురించి ఎలా చేయాలనేది పూర్తి ప్రాసెస్, ఎలా ఫీడ్ చేయాలనేది కూడా ఈ ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ చేసిన వెనిగర్ ఈల్ కల్చర్ చూడండి ఎలా డెవలప్ అయిందో. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి, అది ఎలా చేద్దాం అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనకు యాపిల్ సిడర్ వెనిగర్ అనేది కావాలి. యాపిల్ సిడర్ వెనిగర్ అనేది డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరుకుతుంది. ఒక యాపిల్ ఒకటి తీసుకుందాం. మనకి ఇంకా ఒక ఖాళీ వైన్ బాటిల్, ఎంటీ వైన్ బాటిల్, శుభ్రంగా కడిగేసిన వైన్ బాటిల్ కావాలి. 1 లీటరు తాగే నీళ్లు, ఫ్రెష్ వాటర్ ఉంటుంది కదా, అది మనకి. స్టార్టర్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్టార్టర్ కల్చర్ అనేది ఎవరి దగ్గరన్నా కల్చర్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరుగుతుంది. ఆల్రెడీ నా దగ్గర ఉన్న స్టార్టర్ కల్చర్ క్రాష్ అయింది. ఇది ఎప్పుడైనా సరే లైవ్ ఫుడ్స్ అనేది మనం కల్చర్ చేసేటప్పుడు 1కి 2 కల్చర్ చేయడం వల్ల ఒకటి క్రాష్ అయినా ఒకటి మనకి బ్యాకప్కి యూజ్ అవుతుంది. ఆ విధంగా నేను ఒకటి క్రాష్ అయిపోయింది. ఇందులో కొద్దిగా వెనిగర్ ఈల్స్ అనేవి ఉన్నాయి. దీంతో మనం బ్యాకప్గా వాడుకొని ఎలా మనం వెనిగర్ ఈల్ మనకి కావాల్సిన తయారు చేద్దాం అనేది వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అది ఎలా ఫీడ్ చేయాలో కూడా చూద్దాం. చూడండి, ఇందులో మైల్డ్యూట్గా కొన్ని వెనిగర్ ఈల్స్ అనేవి లైవ్గా ఉన్నాయి. అది చూద్దాం. చూడండి, కనబడుతున్నాయి కదా. ఈ వెనిగర్ ఈల్నే మనం బ్యాకప్గా యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీన్ని మనం బ్యాకప్గా వాడుకొని మనం ఎలా డెవలప్ చేద్దాం అనేది ఈ వీడియో చూద్దాం. ముందుగా బాటిల్ తీసుకొని ఈ యాపిల్ సిడర్ వెనిగర్ ఉంటుంది కదా, ఈ వెనిగర్ని, ఇది ఎంత అయితే మనం యాపిల్ సిడర్ వెనిగర్ వాడతామో అంతే సమానమైన రేషియోలో మనం ఫ్రెష్ వాటర్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఈ మిక్స్ చేయాలి. ఈ రేషియోని మనం మిస్ చేయకూడదు. ఎంత వెనిగర్ యాపిల్ సిడర్ వెనిగర్ వేస్తామో అదే విధంగా అదే రేషియోలో వాటర్ని కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలు చూస్తున్నట్టుగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం వెనిగర్ని, యాపిల్ సిడర్ వెనిగర్ ప్లస్ వాటర్ని కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనం సపరేట్గా మిక్స్ చేసుకుంటున్నాం. మిక్స్ చేసుకొని దాన్ని మనం చూడండి వాటర్ సమానమైన రేషియోలో అనమాట. సమానమైన రేషియోలో అది ఎన్ని ఎంఎల్ ఉంటుందో అది ఒక 400 పైన ఉంటుంది. 1/2 లీటర్కి కొద్దిగా తక్కువ ఉంటుంది. 450 ఎంఎల్ అనుకుంటా. అదే రేషియోలో వాటర్ మిక్స్ చేసుకొని మనం ఈ బ్యాకప్ వాడుకున్న స్టార్టర్ కల్చర్ని మనం 2 అంతకన్నా ఎక్కువగా కూడా వేసుకుంటే మనకి బ్యాకప్కి ఉంటుంది. క్రాష్ అయినా కూడా ఇబ్బంది ఉంటుంది అనమాట. మనకి కావాల్సినంత మనం ఎన్ని రోజులు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది త్వరగా క్రాష్ అయిపోదు. మనం నిర్లక్ష్యం చేయడం వల్ల అది నా తప్పే. ఇది మనం 1 ఇయర్ అయినా కూడా మనకి వెనిగర్ ఈల్స్ అనేది క్రాష్ అవ్వదు సామాన్యంగా. దానికి ఎలాంటి జాగ్రత్తలు చేయాలో చూస్తాం. ఫస్ట్ ఈ యాపిల్ని మనం కట్ చేసుకుంటాం అనమాట. ముక్కలుగా. ఇంత యాపిల్ అవసరం లేదు. కొద్దిగా యాపిల్ని కట్ చేసుకొని ముక్కలుగా స్లేసన, అంటే పైన చర్మం, స్కిన్ అయినా తీసైనా వాడుకోవచ్చు, లేకపోతే అలాగైనా కూడా వాడుకోవచ్చు అనమాట. కొద్దిగా యాపిల్ని కట్ చేసి అందులో వేస్తున్నాం. మనం తయారు చేసాం కదా, ఈ వాటర్ ప్లస్ వెనిగర్ ఈ మిక్స్లో ఇది కొన్ని రోజులు అలాగే తేలుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇది కిందకి డ్రాప్ అయిపోతుంది. అప్పుడు వెనిగర్స్ అనేవి దాంట్లో ఎగ్లైజ్ చేసి ఉంటుంది. అవన్నీ కూడా రీజనరేషన్ అవుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా మనం స్టార్టర్ కల్చర్ పెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లో మనం కలుపుతున్నాం. ఇప్పుడైతే మనకి కనబడుతూ ఈ యాపిల్ ముక్కలని ఒక 2-3 రోజులకి అలాగే పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. నేను చూడండి, ఇందులో కాకుండా రెండుగా తయారు చేస్తున్నాం అనమాట. ఈ విధంగా చేయడం చాలా మంచిది. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే వీటికి గాలి చొరవే విధంగా కాటన్ క్లాత్ని మనం దానిపైన కవర్ చేసుకోవాలి. లేకపోతే ఈ చీమలు, పురుగులు దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అది క్రాష్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ప్లస్ నేను చేసిన తప్పు ఏంటంటే ఈ క్లాత్ని అలాగే వదిలేసి అట్లా కట్టేశాను కదా. నేను యూస్ చేసుకున్న తర్వాత అలాగే వదిలేశాను. దానిపైన డస్ట్ పేరుకోపోయి అది ఎయిర్ అనేది లోపలికి వెళ్ళక అవి చనిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆ విధంగా క్రాష్ అయింది నాకు. కానీ కొద్దిగా ఉండడం వల్ల మనకి బ్యాకప్కి యూజ్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇట్లా వెలుతురు తరిగే ప్లేస్లో పెట్టాలి. వెలుతురు అంటే డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. హీట్ ఎక్కిందంటే ఈల్స్ అనేవి చనిపోతాయి. మనకి కిటికీ ఎలా విండోస్ ఉంటాయి కదా, అక్కడ సన్లైట్ ఇండైరెక్ట్గా, వెలుతురు మాత్రం తగలాలి, గాలి తగలాలి. ఆ విధంగా మనం చూసుకున్నామంటే ఫ్రెండ్స్, నేను ముందుగా ఒకసారి చెప్తున్నాను, ఇది అంత త్వరగా డెవలప్ అవ్వదు. కనీసం 15 రోజుల నుంచి 1 రోజులు పడుతుంది. మనం ఎప్పుడైతే బ్రీడ్ చేయాలనుకుంటామో ఆ 1 నెల రోజులు ముందుగానే మనం దీన్ని మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి
ఆ టైంకి మనం లైవ్గా వాటికి ఉంటుంది, మనం ఫ్రైస్కి ఫీడ్ చేయడానికి అనేది మనకి యూజ్ అవుతుంది. చూడండి నాకు దాదాపుగా 25 రోజులు అయింది. చూడండి ఒక రకంగా గ్రో అయింది. అలాగే వదిలేసామంటే మనకి, నేను అందుకే చెప్తున్నా, వన్ మంత్ 30 డేస్ ముందే మనం ఇది మన కల్చర్ని స్టార్ట్ చేసుకోవడం అనేది యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి బాగా బాగా వచ్చేసింది. రెండిట్లోనూ మనకి వెనిగర్ ఈల్స్ అనేది క్రియేట్ అయిందనమాట. దీన్ని మనం ఎలా ఫీడ్ చేయాలనేది తర్వాత ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇది క్రియేట్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఇది వాడుకునే విధానం మనకి చూడండి, ఎంటీ బాటిల్స్ మూతి పొడవుగా ఉండాలని చెప్పాను కదా. ఎందుకంటే మనం కొద్దిగా కింద వరకే మనం ఈ వెనిగర్ కల్చర్ని, అదే మనకి ఏదైతే రెడీ అయిందో దాన్ని పోసుకుంటాం అన్నమాట. పైన మనకి ఖాళీ ఉండాలి. ఆ ఖాళీలో ఈ దూది ఉంటుంది కదా, స్టెఫ్, ఈ టెడ్డీ బీర్స్లో ఉంటాయి కదా, ఆ టెడ్డీ బీర్స్ స్టెఫ్ని అందులో మనం కొద్దిగా తీసుకొని దాన్ని దారంతో కట్టి, దాని తర్వాత చూడండి ఆ విధంగా గ్యాప్ ఉండాలి. టెడ్డీ బేర్ ఉంది కదా, టెడ్డీ బేరు ఆ స్టెఫ్, అది కాటన్ దూది కాదు. కాటన్ దూది అయితే అది మునిగిపోతుంది. ఇది ప్లాస్టిక్ దూది. ఇప్పుడు వచ్చే టెడ్డీ బేర్స్లని ఈ దూదే వస్తుంది. నేను ఉత్సాహం ఎక్కువ దూది పెట్టేసాను. అంత దూది అవసరం లేదు, కొద్దిగా పెట్టుకోవాలన్నమాట. దానికి దారం కట్టాలి. దారం అంటే ప్లాస్టిక్ వైట్ తీసుకోండి. మామూలు దారం అయితే ఈ నీళ్ళంతా అబ్జర్వ్ చేసి డ్రాప్గా కింద పడుతూ ఉంటుంది. అందువల్ల ఇవన్నీ మనకి ఒక అనుభవం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేస్తాము, దాని తర్వాత జరిగే దాని పరిణామాలని మనం అంచనా వేసుకొని దాని తర్వాత మనం దాన్ని మార్చుకుంటూ, ఇంతే మనం చూసి చేస్తాం. దానివల్ల మనకి అనుభవం వస్తుందన్నమాట. దానివల్ల మనం కొద్దిగా మార్చుకుంటూ ఏదైతే కరెక్ట్ అనేది, ఎవరు దీంట్లో ఎక్స్పర్ట్ కాదు. మనం చేసేదాన్ని బట్టి, మన అనుభవాన్ని బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి అర్థం అవుతుంది. నెక్స్ట్ టైం ఇంకో టైం చేద్దాం. అలా చేస్తూ ఉంటే మనకి, చూడండి దూది ఎక్కువ పెట్టేసానని చెప్పాలి. కొద్దిగా తగ్గించుకోండి, ఇంత దూది అవసరం లేదు. కొద్దిగా తీసేసేయండి. కొంచెం దారాన్ని పొడవుగా ఉంచండి బయటికి. మనకి మళ్ళీ రిమూవ్ చేసేసి క్లాత్ కట్టేసి మళ్ళీ మనం అలాగే రెండోసారి మూడోసారి అట్లా యూస్ చేసుకోవచ్చు. ఇది ఏమి త్వరగా పాడైపోదు, మనకి కంటిన్యూటీ ఉంటుంది. ఎప్పుడు మనకి అవసరమో అలాగా మనం వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం దూదిని కింద వరకు లూజ్గానే పెట్టండి ఫ్రెండ్స్, ఎక్కువ పెట్టద్దు. ఎందుకంటే వాటర్ కింద పోకుండా, వెనిగర్లో కలిసిపోకుండా, మనకి కావాల్సింది వెనిగర్ ఈల్స్ మాత్రమే. వెనిగర్తో పాటు మనం ఫీడ్ చేసామంటే వాటర్ కంటామినేట్ అయ్యి ఫ్రైస్ చనిపోతాయి. సో మనం ఏం చేస్తామంటే, వెనిగర్ ఈల్స్ మాత్రమే కావాలన్నప్పుడు ఆ ఈల్స్ పైకి రావాలంటే మనం ఏం చేస్తాం, లైట్గా దూదిని అందులో పెట్టి దాని మీద ఫ్రెష్ వాటర్ని పోస్తాం అనమాట. ఈ ఫ్రెష్ వాటర్ కింద కలవదు, కొంతవరకు కలుస్తుంది, దానివల్ల ఎటువంటి నష్టం లేదు. కొంచెం నీళ్లు పోస్తాం అనమాట. నీళ్లు పోసినప్పుడు ఈ వెనిగర్ ఈల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ కోసం అది పైకి వస్తుంది, ఏది ఫ్రెష్ వాటర్లోకి వస్తుంది అనమాట. చూడండి ఎలా చేస్తాను చూడండి. ఈ ఫ్రెష్ వాటర్ని పైన పోస్తానమాట. సిరంజితో తీసుకొని పైన పోసినప్పుడు ఈ వాటర్, మనకి ఫ్రెష్ వాటర్ ఏమో పైన ఉంటుంది, వెనిగర్ ఈల్స్ వచ్చేసి గాలి పీల్చుకోవడానికి పైకి వస్తుంది. ఆ దూదిని పట్టుకొని పైకి వస్తుంది అనమాట. మనం ఆ వాటర్ని సిరంజితో తీసుకొని ఫ్రైస్కి ఫీడ్ చేయాలి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా. మనం 2 days ఫ్రైస్కి, ఫస్ట్ డే మనం ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ డే, థర్డ్ డే అట్టా ఒక 2 లేదా 3 days మనం ఈ వెనిగర్ ఈల్స్ని ఫీడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఫీడ్ చేసిన ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీటిలో మనకి ప్రోటీన్స్ ఫ్రైస్కి కావాల్సినంత ప్రోటీన్స్ ఉండదు. దానివల్ల ఇది మనకు 2-3 రోజులకి మాత్రమే మనం యూస్ చేస్తాం. దాని తర్వాత ఏం ఫుడ్ వాడాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.